సారంగి చేతిరేఖలు కూడా కలవలేదు అంటే మా ప్రేమ పాల గ్లాస్తో ఫస్ట్ నైట్ బెడ్ మీద కలవాల్సింది. ఇలా హాస్పిటల్ బెడ్ మీద కలిసాం. ఐ లవ్ యూ. ఐ హేట్ వద్దు, మన పెళ్లి కన్ఫర్మ్. మా డాడీది రాయలసీమ. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలు చూసావా? అందులో విలన్స్కి మా డాడీయే ఇన్స్పిరేషన్. నిన్నెత్తికెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటాను. 100 సుమోలు, వైట్ అండ్ వైట్ రౌడీలు వస్తారు. ఓకే? హలో. హాయ్. హాయ్. శ్రీను ఒక జీనియస్. రీసెంట్గా అతనిలో చాలా మార్పు వచ్చింది. ఐ థింక్ యూ అబ్జర్వ్డ్ ఇట్. ఎస్ సార్. నీ ప్రేమలో పడ్డాకే శ్రీనులో ఈ మార్పు అంతా వచ్చింది. సార్, నేను ఫస్ట్ శ్రీనుని ప్రేమించలేదు, అతని ఇంటెలిజెన్స్ని ప్రేమించాను. గుడ్. చూడమ్మా, యా. నేను మళ్ళీ పాత శ్రీను చూడాలి. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎస్ సార్. థ్యాంక్ యూ. శ్రీను, ఈ గీతలు ఇలా కలవకపోతే ఆ అమ్మాయి లవ్ సక్సెస్ కాదు. ఏంటిది? నేను ప్రేమించింది అబ్బాయినా కాదా? ఓకే సారంగి, నువ్వు నన్ను లవ్ చేసావు కదా? రీకన్ఫర్మేషనా? ఇన్ కేస్ మన లవ్తోనే అయిపోయింది అనుకో, నువ్వు మాత్రం నా లైఫ్ లాంగ్ నేను నీ మెమరీస్లో ఉండాలి. కన్ఫర్మ్గా నీకు మెంటల్ ఉంది. జీనియస్లందరికీ మెంటల్ కామనేలే. హ్యాపీనెస్ ప్లస్ ట్రాజడీ ఈజ్ ఈక్వల్ టు లైఫ్. మ్యాథ్స్ ప్లస్ సీను ఈజ్ ఈక్వల్ టు మ్యాన్. ஹலோ ஹலோ. மம்மி. சாரங்க நீ எங்க இருக்கே? பப்பா வந்துட்டாங்க, சீக்கிரமா வீட்டுக்கு வா. ஓகே ஓகே, ஐம் கமிங். பை.
హాయ్ పార్థిబన్. హాయ్. మా డాడీ వచ్చారు, నేను రేపు మార్నింగ్ వస్తాను. యూ టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఓకే. ఓకే బాయ్. తిరునావక్కర్సన్ పయ్యనా వాళ్ళ స్టేటస్కి మనం సరిపోతామా? వాళ్ళ స్టేటస్ కి మనం సరిపోవని వాళ్ళకి తెలుసు. అతను అమ్మాయిని అక్కడ చూశాయంట, అమ్మాయి నచ్చింది, చేసుకుంటానంటున్నాడు. సారంగి రొంబ లక్కీ. హాయ్ పాపా. హాయ్ మై డియర్ బేబీ, హౌ ఆర్ యు? 6 నాళ్ళండి గెస్ట్ మాదిరి వస్తా ఉంది పోతా ఉంది, ఎక్కడికి వెళ్తుందో కనుక్కోండి. చెప్పాను కదా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయిందని. మళ్ళీ డాడీని అడగమంటావే? ఫ్రెండ్ మట్టుందానా? నా వుడ్ బి కూడా. డాడీ, సీను అని హీస్ అన్ ఇండియన్. నీ వుడ్ బి పార్ట్నర్? నువ్వు జీవితాంతం హ్యాపీగా ఉండాలమ్మా. మల్టీ మిలియనర్ నేను చేసుకోవాలనుకుంటున్నాడు. నేను అనుకోవట్లేదు. మాట్లాడరే, ఆ ఫోటో చూపించొచ్చుగా. ఆ ఫోటో ఏం తను చూడక్కర్లేదు, తను ప్రేమించిన అబ్బాయినే మనం చూడాలి. మీ వల్లే అది ఇలా తయారైంది. థ్యాంక్ యూ. అయ్యో అమ్మా. నన్న సీను, ఏమైందిరా? ఏం లేదమ్మా, ఆఫీస్లో కాలు జారి కింద పడితే చిన్న ఫ్రాక్చర్ అయింది. ఇలా జరిగిందని మాకు మాట చెప్పొచ్చు కదరా. నీకు దిష్టి తీయమని నానమ్మ ఉప్పు మిరపకాయలు పంపించింది. ఇండియాలో అయితే ఓకే అమ్మా, ఇక్కడ కూడా ఏంటి? అయినా ఇంత సడన్గా వచ్చావేంటి? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని ఊరికే అన్నారా? కళ్యాణమా? అవునరా, నీకు సంబంధం వచ్చింది. డాక్టర్ బాలసుందర్రావు గారి అమ్మాయి ఇక్కడే మినిక్లో ఉంటారు. అమ్మా, నాకు కాబోయే అమ్మాయిని నేను చూసుకున్నాను, నీకు చూపిస్తానమ్మా. నీకు నచ్చిన అమ్మాయిని చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. ఎవరా అమ్మాయి? వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అమ్మాయి పేరు సారంగి, నాన్న రవీంద్రనాథ్ గారు, అమ్మగారి పేరు సెల్వి. సెల్వి అంటే అరవ్ వాళ్ళ? వాళ్ళ అమ్మగారు తమిళియన్, వాళ్ళ నాన్నగారు తెలుగైనే, గుంటూరు జిల్లా. నా కోడలు తెలుగు అమ్మాయి అయి ఉండాలి, మన క్యాస్ట్ అయి ఉండాలి. ఆస్తి లేకపోయినా పర్వాలేదు. సారంగి తెలుగు అమ్మాయిలాగానే ఉంటుందమ్మా. తెలుగు అమ్మాయిలా ఉండే అమ్మాయి నా కోడలు కాదు, తెలుగు అమ్మాయే నా కోడలు కావాలి. డాక్టర్ బాలసుందర్రావు గారి అమ్మాయే నా కోడలు, తనే నీ కాబోయే భార్య. డాక్టర్ బాలసుందర్రావు గారి అమ్మాయే నా కోడలు, తనే నీ కాబోయే భార్య. ఈ స్వెట్ ఏంటి? ఫీవర్ వచ్చిందా? లేదు, కలొచ్చింది. కలలు కండం తప్ప నీకు ఇంక వేరే పని లేదా? సారంగి, ఆ రోజు కలొచ్చిందని నీకు అబద్ధం చెప్పాను. ఎందుకంటే ఈ డయాగ్రామ్లో లాగా ఈ 2 గీతలు ఇలా కలవకుండా ఆగిపోతే ఆ అమ్మాయి లవ్ సక్సెస్ కాదు. శ్రీను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా జాతకాల్ని ప్రేమిస్తున్నావా? సారంగి, చెప్పు. నిన్నే ప్రేమిస్తున్నాను. జాతకాల్ని మర్చిపో. ఛా, అనవసరంగా పామిస్ట్రీని స్టడీ చేశాను. చేస్తే చేసావు, బిలీవ్ చేయడం మానే. డెఫినెట్గా ఏదో రెమెడీ దొరుకుతుంది. నీకు కాన్ఫిడెన్స్ లేదు. కాన్ఫిడెన్స్ లేనివాడే ఇలా జాతకాల్ని ముహూర్తాల్ని నమ్మి బతుకుతాడు. నువ్వు ప్రేమించింది నన్ను కాదు, నా జాతకాన్ని. సారంగి, ఎస్, ఆఫ్టర్ మ్యారేజ్ ఆస్ట్రాలజర్ ఎవడో వచ్చి నాకు డైవర్స్ ఇచ్చేయమంటే ఇచ్చేస్తావు. జాతకాలు చాలా మంది విషయంలో నిజమైనవి. ఏ ఫూల్! ఏంటిది? ప్రాబ్లం సాల్వ్డ్. 2 లైన్స్ కలిసినాయిగా. నీ జాతకం నా చేతుల్లో లేదు, నీ కాన్ఫిడెన్స్ లో ఉంది. శ్రీను, మనిద్దరం వేరు వేరు కాదు.